అస్సలాము అలైకుం. మన సమాజంలో ఎవరైనా చనిపోయినప్పుడు ప్రత్యేకించి ఆడవాళ్ళండి జుట్టు విరబోసుకోవడం, చేతులతో గుండెల మీద కొట్టుకోవడం, ముఖం మీద కొట్టుకోవడం, లేకపోతే ఎవరైనా వస్తే వాళ్ళ బట్టలు చించేసినట్టుగా వాళ్ళ మీద పడి గట్టిగా ఏడవడం, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అనడం, లేకపోతే తను ఇలా చేసేవాడు అలా చేసేవాడు అయ్యో వెళ్ళిపోయాడే అని చెప్పేసి ఏడవడం లాంటివి చేస్తారు. బాధ అన్నది ఎవరికైనా ఉండిద్దండి. నేను అదైతే కాదు అని చెప్పట్లేదు. కానీ ఇలాంటి పనులు చేయడం ఇస్లాంలో నిషేధించబడింది. ఇలాంటి పనులైతే చేయకూడదు. కన్నీళ్లు రావడం, కన్నీటితో ఏడవడం అన్నది సహజం. అదైతే చేయొచ్చు. కానీ ఇలాంటి పనులు చేయకూడదండి. మనం ఈ సమయంలో ఓర్పు వహించాలి. అల్లాహ్ దగ్గర దువా చేయాలి. ఈ వీడియో విని చాలామంది అనొచ్చు, ఏంటి ఏడవడం కూడా ఇప్పుడు ఇస్లాంలో తప్పేనా అని. ఇస్లాం ఎప్పుడు ఏడవడాన్ని అయితే నిషేధించలేదండి. ఎవరికైనా బాధ ఉండేది. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తన కొడుకులు చనిపోయినప్పుడు, తన బాబాయ్ చనిపోయినప్పుడు, ఆయన భార్య ఖదీజా రజియల్లాహు అన్హా వారు చనిపోయినప్పుడు కూడా ఆయన బాధపడ్డారు. ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. అంతేలేక ఆయన ఇలా ఏడుస్తూ కొట్టుకుంటూ అయితే ఎప్పుడూ ఏడవలేదు. ఇలాంటివి చెయ్యకూడదు కూడా. మన వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే, ఎవరైతే ఇలా ఏడుస్తూ ఉంటారో వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, ఏడవకుండా ఓర్పు వహిస్తూ ఉంటారో వాళ్ళకి ఏదో ప్రేమ లేదు, చూడు ఎలా ఉందో, భర్త చనిపోయినా కూడా లేకపోతే సొంత తండ్రి చనిపోయినా కూడా అసలు వీళ్ళకి ప్రేమే లేదమ్మా అనుకుంటారు. కాదు, వాళ్ళు ఓర్పు వహిస్తున్నారు. ఏడిస్తేనే బాధ ఉన్నట్టు కాదు. అలాంటి సమయంలో ఎక్కువగా అస్తగఫిరుల్లా అని చెప్పేసి తస్బీ అయితే లెక్క పెట్టండి. ఓర్పు వహించండి. ఇలాంటి పనులైతే చెయ్యకండి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి తెలీదు. మనం ఎంత చెప్పినా కూడా కొన్నిసార్లు ఆ టైంలో ఏంటంటే భావోద్వేగంతో అలా చేస్తూ ఉంటారు. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలండి. అందుకే ఎక్కువగా అల్లాహ్ని గుర్తు చేసుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవరమైనా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సిందే. సో ఆ విషయం కనుక మనం గుర్తుంచుకుంటే మనం వెళ్ళిన వాళ్ళ గురించి అంతగా బాధపడమండి. వాళ్ళు అల్లాహ్ దగ్గరికే వెళ్తున్నారు. ఏదో ఒక రోజు మనం కూడా వెళ్ళాల్సిందే. ఓర్పు వహించండి. వాళ్ళ కోసం దువా చేయండి. ఇలాంటి పనులైతే చేయకండి. అస్సలాము అలైకుం.